చాలా ఉన్నాయి. ఇలాంటి వాటి గురించి నేను టైం వేస్ట్ చేసుకున్నాను కూడా అని చెప్పారు. కానీ కవిత గారి ఆరోపణలకు సంబంధించి ఏం చెప్తారు? అయితే మేడం, చర్చలో గౌతమ్ అన్న మాట్లాడేటప్పుడు నిజంగా చాలా ఎక్స్పీరియన్స్తో మాట్లాడినట్టు అనిపించింది. గత అనుభవాలు అంటే రాజకీయాల్లో తనకున్న అనుభవం ఇదంతా కూడా చాలా ఎక్స్పీరియన్స్తోనే ఎమోషనల్గా అంటే చాలా అంటే ఆ పదం నాకు కరెక్ట్గా వస్తలేదు, చాలా ఎక్స్పీరియన్స్తో మాట్లాడినానని అనిపించింది. అయితే ఈ కాన్ఫ్లిక్ట్ అంతా వెనక వాళ్ళు ఏమంటారు, రేవంత్ అన్న వీళ్ళు అనుకున్నాడని వాళ్ళు అంటారు. అంటే వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ. కవితకి ఏమంటది, కవిత కాంగ్రెస్ నిన్న పల్లారాజరెడ్డి గారు మాట్లాడేళ్ళు, పల్లారాజరెడ్డి గారు మాట్లాడలేదు. ఆఫ్టర్ సస్పెన్షన్ చేసిన తర్వాత పల్లారాజరెడ్డి గారు మాట్లాడేళ్ళు. కాంగ్రెస్ ట్రాప్ లో పడుతున్నారు అని చెప్పి, కాంగ్రెస్ ట్రాప్ లో మాట్లాడుతుందని పల్లారాజరెడ్డి గారు పల్లారాజరెడ్డి గారే అన్నారు. మాట్లాడినప్పుడు సస్పెండ్ అయిన తర్వాత అదే నేను అందుకే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏమో కవిత అక్క వెనుకున్నాడు రేవంత్ రెడ్డి అని వాళ్ళు అంటున్నారు. కవిత అక్క ఏమంటుంది, హరీష్ రావు అంటే బీఆర్ఎస్ పార్టీ, అంటే హరీష్ రావు అంటే బీఆర్ఎస్ పార్టీ అనక రేవంత్ రెడ్డి ఉన్నారు అని. ఒక్క 2 సంవత్సరాలు ముందుకు వెళ్దాం మేడం, అంటే వెనక్కి వెళ్దాం. ఎవడా రేవంత్ రెడ్డి, ఆ రేవంత్ రెడ్డి వచ్చేది లేదు సచ్చేది లేదు అని నానా మాటలు అన్నోళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి అనే పేరు లేకుండా, రేవంత్ రెడ్డి నామజపం లేకుండా లేనే లేదు అసలు. మీరు స్టేజ్ల మీద మాట్లాడతలేరేమో, ఎల్కతుర్తిలా మా నాయకుడు రేవంత్ రెడ్డి పేరే తీయలేదు అని గొప్పగా చెప్పుకున్నారు. మీరు స్టేజ్ల మీద మాట్లాడతలేరేమో కానీ కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా కల్వకుంట్ల కుటుంబం వారికి రేవంత్ రెడ్డి గారే కనిపిస్తున్నారు. యూఆర్ హ్యాపీ ఫర్ దట్. సరే ఎవరెవరు, రేవంత్ రెడ్డి అయితే పోయి కాలు పట్టుకోలేదు కదా, ఎవరెవరు కాలు పట్టుకోరో ఏమో మనం చూడలేదు. సరే వారు అన్నారు కానీ మరి నాకైతే తెలియదు, నేను చూడలేదు కాబట్టి దాని గురించి మాట్లాడాను. అసలు ఈ కాన్ఫ్లిక్ట్ రేవంత్ రెడ్డి వాళ్ళ వెనుక వీళ్ళ వెనుక ఉన్నాడని చెప్తున్నారు. నాకు అర్థం కాని విషయాల్లో కొన్ని ప్రశ్నలు మరి ప్రజలైనా మీకు కామెంట్ రూపంలో చెప్పొచ్చు. నాకు తెలియకనే నేను ఈ ప్రశ్నలు అడుగుతున్నా. ఈ కాన్ఫ్లిక్ట్ అంతా మొదలైంది ఎక్కడ? ఉత్తరం దగ్గర నుంచే కదా. ఉత్తరం రాసింది ఎవరు? కవిత అక్క రాసింది. ఎవరికి రాసింది? కేసీఆర్ గారు. ఏమని రాసింది? కేసీఆర్ గారు అని రాయలే, పార్టీ అధినాయకుడు అని రాయలే, మై డియర్ డాడీ అని రాసింది. అంటే ఏంది, ఒక కూతురు ఒక తండ్రికి రాసింది. అది వాళ్ళిద్దరు పర్సనల్. ఈ పర్సనల్ విషయాలు బయటికి తెచ్చింది ఎవరు? రాసింది కవితక్క రాసిందని బయటికి వచ్చినప్పుడు ఎవరు అనుకున్నట్టు? రేవంత్ అన్నకు తెలుసా కవితక్క ఈ లెటర్ రాసింది అని? పోనీ బయట పెట్టండి అంటే రేవంత్ అన్న బయట పెట్టండి అంటే మీరు బయట పెట్టేసిండ్రా? లెటర్ ఎవరి దగ్గరికి పోయింది? కేసీఆర్ గారి దగ్గరికి పోయింది. అంటే ఇప్పుడు రేవంత్ అన్న కేసీఆర్ గారికి, సరే ఇక వయసులో పెద్ద అయినా కాబట్టి రేవంత్ అన్న కూడా సార్ అని వింటాడు. సార్ మీరు ఆ లెటర్ బయట పెట్టండి అని చెప్తే కేసీఆర్ గారు అమాయకంగా ఓకే రేవంత్ నువ్వు ఎట్లా అంటే అట్లా, నువ్వు చెప్పిందే వేదం నాకు అని చెప్పి కేసీఆర్ గారు బయట పెట్టిరా? ఎవరెనక ఎవరున్నారని ఎట్లా ఆరోపణలు చేస్తారో నాకు అర్థం కాదు. అమెరికాలో ఉన్నప్పుడు నన్ను పదవి నుంచి తప్పించారు అని కవితక్క చెప్పింది. ఎవరు తప్పించారు పదవి నుంచి? రేవంత్ అన్న తప్పించిండా? తప్పించినందుకు సంతకం పెట్టింది ఎవరు? కేసీఆర్ గారి చుట్టూ రేవంత్ గారి కోవర్టులు ఉన్నారు అని కవిత గారే చెప్పారు కదా. మరి సరే ఓకే, కోర్టులు ఉన్నారని మీకు తెలుసు కదా, మరి ఆ కోర్టుల మీద మీరు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? ఆ కోర్టులు ఎవరో మీకు తెలిసినప్పుడు ఆ కోర్టుల మీద యాక్షన్లు తీసుకోవాలి కదా. అది కాకుండా మీరు వచ్చి రేవంత్ అన్న వాళ్ళు అనుకున్నాడు వీళ్ళు అనుకున్నాడు అని అంటే, నేను అందుకే అంటున్నా, ఈరోజు ఒకానొక టైంలో ఇగో మా వెనక నిలబడ్డాడు, నేను ఎంత పొడుగు ఉంటా, నా దగ్గర ఇట్లా నక్కి నక్కి చూసినావు నువ్వు అని అల్లరి చిల్లరగా అవహేళనగా చేసి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి అనే పేరు లేకుండా మీడియాలో వాళ్ళని ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితికి తెచ్చుకున్నారా, వచ్చిందా అనేది కాలం సమాధానం చెప్తుంది. కర్మ ఎవరిని ఉట్టికి ఇడిచిపెట్టదు. ఏ తండ్రికైనా తన బిడ్డ పెళ్ళిని తన చేతుల మీద చేయాలనేది చిరకాల కోరిక, అది ఆయనకు ఒక లైఫ్ అచీవ్మెంట్. అట్లాంటి పెళ్ళికి మీరు ఆయనను విజిటర్ని చేసిండ్రు. ఆ రోజు అప్పగింతలప్పుడు పెట్టుకోవాల్సిన కన్నీళ్ళు ఆయన పెళ్ళికి రావడంతోనే కన్నీళ్లతో వచ్చాడు. సో కర్మ ఎప్పుడు ఎవరిని, కాబట్టి ఈ కక్ష సాధింపు చేస్తున్నారు అనేది కూడా నడుస్తుంది. అందుకే అంటున్నా మేడం, ఇప్పుడు కక్ష సాధింపు ఎవరి మీద ఎవరు ఉన్నారు? కవిత అక్క రేవంత్ అన్నని అడిగి లెటర్ రాసిందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చెప్తే కేసీఆర్ గారు లెటర్ బయట పెట్టినరా
అంటే కేసీఆర్ గారు ఇప్పుడు గౌతమ్ అన్న అందుకే నన్ను చాలా ఎక్స్పీరియన్స్ అని మాట్లాడినాను అందుకే ఇప్పుడు మా బాపు దేవుడు మహోన్నతుడు అన్ని చాలా జాగ్రత్తగా ఉంటాడు అంత చెప్పిండ్రు కదా అంటే కేసీఆర్ సార్ టేబుల్ మీద ఏం జరుగుతుందో కూడా కేసీఆర్ గారికి తెలియదా అంటే అంత బాధ్యతారహితంగా ఉంటున్నారా వారు అది చెప్పాలి మీరు అది చెప్పకుండా మీ పార్టీలో మీరు ఒకరి మీద ఒకరు వేసుకొని ఇది అంటే ఏం లేదు మేడం ఇది అంతా ఏంటంటే 2 days డ్రామా ఇది ఏంది అంటే కాళేశ్వరం కేసు అయింది సిబిఐకి వెళ్ళిపోయింది ఈ ఫార్మ్లో కేసు అయ్యింది ఇప్పుడు అన్నగారు అంటే నాకైతే తెలియదు ఈ రోజే తెలిసింది నేను కూడా ఆ ట్వీట్ నేను ఫాలో కాలే మరి అదేందో నేను ఎక్కడ మిస్ అయినా తెలియదు పాల వ్యాపారం గురించి అయోధ్య రెడ్డి గారు రాస్తున్నారు అని అక్క చెప్పినారు నేను కూడా మళ్ళీ వెనక్కి చూస్తే మళ్ళీ అసలు ఆ తప్పిదాన్ని బయట పెట్టింది కూడా మేమే కదా కాంగ్రెస్ పార్టీ కదా పత్రికలు రాయలేదంటే కాంగ్రెస్ పార్టీకి దురదృష్టం పత్రిక లేదు పత్రికల్లో వచ్చిన తర్వాత మాయమైనాయి అంటారు అదే అంటున్నా పత్రికల్లో రాలేదన్నది కదా వారు మాయమైంది పత్రికల్లో అంటే దురదృష్టం మా పార్టీకి పత్రిక లేదు మీ పార్టీ కన్నా అవసరం తెలంగాణ చూడండి ఇప్పుడు చర్యలు అనేటివి కాళేశ్వరం ఉంది ఏమన్నారు రాగానే మేము చర్యలు తీసుకుంటామన్నారు అంటే చర్యలు అనేటివి పార్టీలు వ్యక్తులు తీసుకోరు చర్యలు అనేటివి ప్రభుత్వము కోర్టు న్యాయస్థానం కేసులు ఇవన్నీ ఉంటాయి మనం ఒకరే మేధావులం కాదు మన పక్కన వాళ్ళు కూడా మేధావులే మనం ఒక కేసు రాస్తే దానికి ఇంకో లూపోలు వెతికే ప్రయాసవ్యం మనది కాబట్టి చర్యలు ఎందుకు లేవు అని అంటే మనం రేవంత్ రెడ్డి గారు వచ్చి చర్యలు తీసుకునేది ఏం లేదు రేవంత్ రెడ్డి పోయి ముఠామేశ్వరి సినిమాల చిరంజీవి గారు పోయి ఆయన అరెస్ట్ చేయండి అన్నట్టు రేవంత్ రెడ్డి గారు పోయి ఆయన అరెస్ట్ చేసి బయటికి తీసుకురండి అన్నట్లు ఉండదు కాబట్టి హరీష్ రావు గారే ఇవన్నీ చేసినారు తుమ్మిడిగడ్డ దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చారు కాళేశ్వరంలో ఇంత అవినీతి జరగడానికి హరీష్ రావు గారి కారణము ముఖ్యమంత్రి గారు జస్ట్ నిర్ణయాలు తీసుకుంటారు లైన్ తీసుకుంటారంటే యాజ్ అన్ చీఫ్ మినిస్టర్ ఈజ్ అన్ ఎ కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇవన్నీ జరుగుతుంటే నాకు తెలియదు నేను చూడలేదు అంటే ఇదేం పిల్లలాట కాదు దాన్ని ఏమంటారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్దలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతారహితంగా ఉన్నారు గప్ప నుంచి మేము 2.5 సంవత్సరాలు 2 ఏళ్ళు అధికారము గత 10 ఏళ్ళ నుంచి మేము చెప్తుంది కదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు బాధ్యతారహితంగా ఉంటున్నారు మీకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి రాష్ట్రం అధోగతి పాలవుతుంది దయచేసి మేలుకోండి చూడండి చుట్టూ ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో అవినీతి తిమింగ్లాలు పెరిగిపోతున్నాయని గత 10 ఏళ్ళు చెప్పింది అదే దానిపైన లెక్కలు తీయాలని 2 ఏళ్ళుగా కష్టపడుతుంది కూడా గదే చెప్పినాం మేము కూడా ఈ రోజు కవితకు కూడా గదే వచ్చి చెప్పింది ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన బాధ్యతారహితంగా ఉన్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మేము చెప్తే వీళ్ళందరూ ఏమన్నారు ఒంటికాల మీద లేచారు కదా అస్సలే లేదని ఈరోజు వీళ్ళే చెప్తారు కదా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పదు ఎవడో అనామకుడు వచ్చి కాళేశ్వర నిర్మాణం పూర్తి దాంట్లో చాకచక్యంగా దాంట్లో చర్యలు తీసుకున్నారు నిర్ణయాలు తీసుకున్నారంటే నేను ఒక మాట అడుగుతా ఇన్ ద ప్రోటోకాల్ ఇన్ ద లైన్ ఒక చీఫ్ మినిస్టర్ ఉన్న పవర్కి ఒక నామినేటెడ్ అయిన ఒక ఎంపీకి అసలు ఎంత పురపచ్చాలు ఉంటాయి అంటే సంతోష్ రావు గారు చెప్తే అక్కడ పనులు జరిగిపోయినాయా అంటే ఈ విషయాలన్నీ మీకు ముందు తెలిసి కూడా మీరు చెప్పకపోవడము అంటే మా దాకా వచ్చే వరకు మేమేమనం మా దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతాం అనుకున్నారా అంటే విషయాలు దాచిపెట్టడం కూడా తప్పే మీ సైడ్ నుంచి కూడా తప్పు ఉంది సో ఇప్పటికన్నా మీరు నోరు తెరిచి చెప్పారు మంచి సంతోషం ఇంకా పూర్తి విషయాలు మాకు మీడియాగా కాదు చెప్పాల్సింది పోయి సిబిఐకి చెప్పండి మీ దగ్గర ఉన్న ఆధారాలు కూడా సిబిఐకి ఇవ్వండి మీరు రాష్ట్రానికి సిబిఐ రావద్దని చట్టాలు చేసిరని చెప్తున్నారు ఎందుకు రావద్దు సిబిఐ రాష్ట్రానికి ఎందుకు రావద్దు గతంలో మీ గురువు గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గదే చట్టం చేస్తే మా రాష్ట్రంలో సిబిఐ రావద్దని చట్టం చేసింది కదా చేస్తే మీ ఆగర్భ మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావద్దని చట్టం చేసింది సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కన్ఫ్యూజన్లో పడిపోయారు ఇప్పుడు మిత్రుడిని చూడాలన్నా కాంగ్రెస్ పార్టీ కూడా అంతే కదా రాహుల్ గాంధీ గారి మీద సోనియా గాంధీ గారి మీద ఈడీ లేకపోతే సిబిఐ రావద్దు ఆ సంస్థలు కేంద్ర ప్రభుత్వం జేబులో ఉన్నాయి వాళ్ళు చెప్పినట్టుగా పనిచేస్తున్నారు అన్నారు ఇక్కడ మీకు అవసరమైనప్పుడు నేనేమంటున్నా సిబిఐ రాష్ట్రానికే రావద్దు అన్నారు వీళ్ళు మేము విచారణ చేయొద్దు అనలే అక్రమంగా చేయొద్దు అన్న మేము ధర్నా ఎందుకు చేసినాము సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని పొద్దున్న 9 గంటలకు పిలిపించారు ఓ బెంచ్ మీద కూర్చోబెట్టారు సాయంత్రం 4:30 వరకు వారు కనీసం లోపలికి పిలిచి ఏమైందని మాట్లాడకుండా వారిని మెంటల్గా ఏమో అంటే మెంటల్గా వాళ్ళని హింసిస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కదా అంటే విధానం పైన మేము కొట్లాడినాం కానీ కేసులు పెట్టొద్దని మేము కొట్లాడలే చర్యలు తీసుకోవద్దని మేము కొట్లాడలే విచారణ జరగొద్దని మేము కొట్లాడలే మీరు విచారణ చేయండి కానీ ఓ వ్యక్తిని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని పిలిచి బెంచ్ మీద కూర్చోబెట్టి పొద్దున్న 9 గంటలకు పిలిచిన వాళ్ళు
లంచ్ కూడా పోయి అడిగితే మేము లంచ్ చేయాలన్నా అంటే ఉండు మేము సార్ని అడిగొస్తామని మధ్యాహ్నం ఒకటైతే లంచ్ చేయరా మేడం, దానికి కూడా 1 గంటన్నర టైం తీసుకొని 3 గంటలకు వచ్చి మీరు లంచ్ చేసి రండి అన్నారు. దానిపైన మేము కొట్లాడినాం, దానిపైన మేము దాని గురించి మేము మీడియా ఆఫీస్ ముందర ధర్నా చేసినాం. కానీ రాష్ట్రాలకు లేకపోతే విచారణలు జరగొద్దని చేయలే. మీరు సిబిఐ రాష్ట్రాలకు రావద్దని చట్టాలు చేసినామని మీరే చెప్తున్నారు కదా, నేనైతే చెప్పలే ఆ మాట. అయితే సిట్తో మేము ఎంక్వైరీ చేపిస్తాము అని అంటే వీళ్ళందరూ కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే ఒక కాంగ్రెస్ మినహాయించి ప్రతి ఒక్కరు ఒంటికాల పైన లేవలేదా మా పైన, రైట్ మీతో నాకు కాదు ఇది, మీరు సిబిఐకి ఇవ్వాల్సిందే, ఎందుకు ఇస్తలేరు, మీరు వాళ్ళు ఒకటే అని మా పైన ఆరోపణలు చేయలేదా? అందుకే ఇప్పుడు ఏం చేసినాము, బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళు అడిగినారని కాదు, ఇందులో దేశ విదేశాలకు జరిగినటువంటి సంస్థలు ఉన్నాయని పూర్తి విచారణ జరిగిన తర్వాత సిబిఐకి అప్పగిస్తే ఇప్పుడు బీజేపీ వచ్చి ఏమంటది, ఇది 22 నెలలు ఎందుకు కాలయాపన చేసిరు, రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించదు అని మళ్ళీ ఇదొకటి. మొన్నటి వరకు మీరే సిబిఐకి ఇవ్వండి అన్నారు. ఒకవేళ మేము వచ్చిన కానీ సిబిఐకి ఇచ్చింటే ఇదే బీజేపీ ఏమంటుండే తెలుసా, అరే రాష్ట్ర ప్రభుత్వం బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్న గ్యాదర్ చేయదా, ఒక కమిషన్ ఇచ్చి బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సిబిఐకి ఇచ్చింటే సిబిఐకి హెల్ప్ అయ్యేది కదా అంటారు వీళ్ళు. ఈరోజు మేమే కాలయాపన చేయలే, కమిషన్ వేసినాము, కమిషన్ పిలిచింది, నివేదిక ఇచ్చింది, దానిపైన పూర్తి సమాచారాన్ని ఇచ్చి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఇప్పుడు సిబిఐ ఏం చేయాలి, అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. లేదు కాదు వాళ్ళ దగ్గర ఇంకా వ్యవస్థ బాగుంది అంటే మొదటి నుంచి చేయించుకోవచ్చు, వాళ్ళు మాకు వచ్చినంత ఏం లేదు. అయితే బెయిల్ వచ్చినంత మాత్రాన సచిలులు ఏం కాదు అని రేవంత్ అన్న విషయంలో మాట్లాడిన వాళ్ళు వీళ్ళు కాదా, మరి ఇప్పుడు బెయిల్ రాగానే మేము సచిలులు ఎట్లా మాట్లాడతారు? కాబట్టి మీరు ఏమేమి అన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మీరే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ కాళ్ళు హరీష్ గారు ఎందుకు పట్టుకుని చెప్పండి. నేనైతే చూడలే మేడం, మరి అక్క చెప్పింది కానీ నేనైతే చూడలేదు. అయితే ఈ విషయం కూడా రేవంత్ రెడ్డి గారు ఏమి హరీష్ రావు గారు వస్తున్నారని ఏం ఫ్లైట్ కోసం ఆగలే, ఆయన స్కెడ్యూల్ ప్రకారం ఆయన వచ్చిండు, ఆయన ఫ్లైట్లు ఉన్నాడని ఆగమేఘాల మీద వచ్చిండని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి బిడ్డ పెళ్లికి అరెస్ట్ చేసిన జస్ట్ 500 రూపాయల ఫైన్ కట్టి వదిలేయాల్సిన కేసులో డిటెన్షన్ సెల్లో పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఎవ్వరి కాళ్ళు పట్టుకోలే, అట్లాంటి ఆరోపణ కూడా ఇక్కడ రాలే. ఇంత ఎత్తున ఒంటి కాలు పైన లేచినటువంటి, అంటే ఆ రోజుల్లో మా వాళ్ళే చాలా మంది రేవంత్ రెడ్డి గారి పైన ఒంటి కాలు మీద లేచారు. అట్లాంటి వాళ్ళు కూడా ఎవ్వరు కూడా రేవంత్ అన్న పోయి ఒక దగ్గర కాంప్రమైజ్ అయ్యిండు అన్న వ్యాఖ్య ఆరోపణ ఒక్క దగ్గర రాలే. దిస్ ఇస్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరి దగ్గర కాంప్రమైజ్ కాడు, ప్రాణం పోతే పోయిందని కడుకుంటాడేమో కానీ నయానో భయానో బతికి బయటకు వస్తాడేమో కానీ ఒకరి దగ్గర అయితే తల వంచడు. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఆయన వచ్చి రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు అని, సరే అదైతే నాకు తెలియదు. అయితే ఇంత చేసినా కూడా ఫామ్ హౌస్ గురించి బయట పెట్టింది మేమే, పాల వ్యాపారం గురించి బయట పెట్టింది మేమే. అయితే హైడ్రా అక్కడికి ఎందుకు పోతలేదంటే హైడ్రా దాని పరిమితి ఏంటో కూడా మనం ఒకసారి స్టడీ చేయాలి. హైడ్రా పరిమితి జిహెచ్ఎంసీ లిమిట్స్ వరకే ప్రస్తుతానికి ఉంది. అజీజ్ నగర్ నాకు తెలిసి జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుందని అయితే నాకు తెలియదు. మరి ఒకవేళ వస్తుంది అని అంటే చెప్పండి, నాకు తెలిసినంత వరకు అయితే నాకు తెలియదు. స్థానిక సంస్థల పైన దాడులు జరిగినాయి, కేసులు పెట్టినాం. ఆ కేసు ఇక ప్రతి అంశము బయటికి రావాలి అని అంటే ఇక మీడియా సంస్థలు మరి ఏం చేస్తున్నారో నాకు తెలియదు. మరి మీడియాని ఏనాడైతే మీరు మీడియా సంస్థలకు వచ్చి నమస్తే తెలంగాణ టీ న్యూస్లు పెట్టినరో ఆనాడే మీడియా సంస్థలు అనేటివి భ్రష్టు పట్టిపోవడానికి ప్రధాన కారకులైనవి. ప్రధానమైనటువంటి టీవీ ఛానల్స్లల్లా మీరు పెట్టుబడులు పెట్టి ఆ టీవీ ఛానల్స్ మొత్తాన్ని మీరు ఆక్రమించిన మాట నిజం కాదా? నిజమే కదా. మీరు సోషల్ మీడియా మీట్లు పెడతారు. అది విచిత్రం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా మీరు 5 స్టార్ హోటల్స్లలో పార్టీలు ఇచ్చి మీరు వాళ్ళకి నెల పేమెంట్లు ఇస్తున్నమాట నిజం కదా? ఈ మాట నేనేం కాదు, కవిత గారే చెప్పారు. మరి అది చెప్పింది కూడా కేటీఆర్ గారి గురించి చెప్పి నేరుగానే చెప్పిర్రు. అయితే నిన్న మొన్న నాకు ఒక వీడియో వచ్చింది మేడం. ఏంటి మీడియా వాళ్ళు ఎంత కష్టపడతారు అంటే ఒక వార్తను కవర్ చేయడానికి వాళ్ళు ఎంతెంత కష్టపడతారండి. ఒక వీడియో వచ్చింది. నిజంగా వీడియో చూసినప్పుడు అనిపించింది నిజంగా కదా ఇంత కష్టపడే వీళ్ళకు ఎక్కడ సోషల్ మీడియా వాళ్ళు ఇంత రేంజ్లో కష్టపడతారని. నాట్ వన్ మీడియా, ఆల్ మీడియాస్. ఒక్క సెకండ్, ఒక 24 సెకండ్స్ టైం ఇవ్వండి, మీడియా గురించి చూపిస్తా అంతే. కొద్దిగా చూపిస్తే బాగుంటుంది. ఇది మీడియా వాళ్ళ కష్టాలు మేడం, ఇవి మీడియా వాళ్ళ కష్టాలు. ఇందుకే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, డిఫైన్ హూ ఈజ్ జర్నలిస్ట్ అని ఇందుకే అడిగినారు. ఈ కష్టాల ముందు ఎంతమంది సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవాళ్ళు ఇట్లాంటి కష్టంలో నిలబడుతున్నారు.
మన ఛానల్లో కూడా నవీన్ నేను చాలాసార్లు వర్షంలో ఎండల బురదల నిలబడి వార్త కవర్ చేయడం నేను చూసిన, మమ్మల్ని కవర్ చేసిండు. అందుకనే మేము ఊయి జర్నలిస్టులు అని అన్నాం. వార్తలు ప్రధానమైనటువంటి వార్తల్ని కవర్ చేయకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు. అదే మేము చెప్పినాం. ఆ రోజు మీరు మా మీద కోపానికి వచ్చారు జర్నలిస్టులు చాలామంది. ఇప్పుడైనా దయచేసి అర్థం చేసుకోమని జర్నలిస్ట్ లోకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. రాజనేత గారు మొత్తం పేపర్ నింపేసుకున్నట్టున్నారు ఆల్రెడీ పాయింట్లన్నీ కూడా. కవిత గారు బీజేపీలో జాయిన్ అవుతారేమో అని ఒక చర్చ కూడా వచ్చిన సందర్భంలో అవినీతి పరులకు మా పార్టీలో ఛాన్స్ లేదు, అసలు అవకాశమే లేదు, మేము చేర్చుకోము అని పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారే చెప్పారు. కానీ కవిత ఎపిసోడ్ మొదటి నుంచి కూడా అనేక మలుపులు తీసుకుంటూ వస్తుంది. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఆమె ఎవరి మీద ఏం కామెంట్స్ ఇస్తుంది, ఇవన్నీ కూడా రకరకాల చర్చల నేపథ్యంలో ఎట్ లాస్ట్ పార్టీ ఆవిడని సస్పెండ్ చేసింది. ఇవాళ ఆవిడ రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణ ఏంటో తొందరలోనే మేధావులతో, జాగృతి నాయకులతో అందరితో మాట్లాడిన తర్వాత చెప్తాను. అప్పటి వరకు ఏ పార్టీలో జాయిన్ అవ్వను, అవసరం కూడా తనకు లేదు అని ఆవిడ కూడా చెప్పిన పరిస్థితిలో